హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవచ్చో మీకు ఆ జాగ్రత్త అయితే చూపిస్తాను. ముందుగా మన బ్లౌజొచ్చి మనం కింద నడుం దగ్గర లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా క్లాత్ అనేది మనం డబుల్ ఫోల్డ్ తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రీగా ఇంట్లోనే ఉంటూ మనం ఈజీగా మనీ సంపాదించుకోవాలనుకున్నట్లయితే మన బ్లౌజ్‌తో ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు కింద నడుం దగ్గర లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. సైడ్ ఎడ్జెస్ క్రాస్‌లవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కోసం బ్యాక్ పార్ట్‌ని ఒకటి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 ఇంచ్‌కైతే మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ కోసం, ఎక్స్‌ట్రా ఖర్చు కోసం. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకొని పొడవునైతే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చుకొక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్ మీకు ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. కటింగ్‌లో గానీ, స్టిచ్చింగ్‌లో గానీ. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక్ పార్ట్‌కి పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి చూసుకొని ఈ విధంగా డీప్ ఎంతైతుందో అంత పొడవుకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. నెక్ లూజు. డీప్ దగ్గర పెట్టుకొని లూజ్ ఎంతైతుందో షోల్డర్ దగ్గర ఆ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఏ నెక్ మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే అది మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. లూజ్‌ని బట్టి, బాడీ లూజ్‌ని బట్టి ఇక్కడ ఒకసారి డ్రా చేసుకోండి లూజ్‌ని బట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోవాలి. మన వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. బేసిక్ తెలీదు అనుకున్నా సరే ప్రాబ్లమ్ లేదు. మనకి ఓల్డ్ బ్లౌజ్‌తోనే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. చంక పార్ట్‌కి ఈ విధంగా 1 ½ ఇంచ్ లోతు తీసుకొని రౌండ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరకి ఈ విధంగా స్ట్రెయిట్‌గా డ్రా చేసుకొని రౌండ్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు స్క్వేర్ షేప్ ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి డీప్ అనేది కరెక్ట్‌గా చూసుకోండి. కొంచెం పుష్టిగా ఉండేవాళ్ళు వీప్ కొంచెం పెద్దగా నెక్ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా కొంచెం క్రాస్ చేసుకొని కింద ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నట్లయితే మీకు నెక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. సన్నగా ఉండేవాళ్ళు స్ట్రెయిట్‌గా తీసుకొని డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్‌లో షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేశాను. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్‌కి కింద బెల్ట్ వచ్చి లాస్ట్‌లో కట్ చేసుకోవచ్చు. మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్‌గా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా టైలింగ్ నేర్పిస్తారు కాబట్టి ఆ విధంగా అయితే మనకి నడుము పైకెత్తేస్తుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి ఓల్డ్ బ్లౌజ్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదండీ! అదే బ్లౌజ్‌తో మీరు చెక్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీకు కిడ్స్ ఉన్నట్లయితే మీ కిడ్స్‌కి ఒక సారీతో అయితే బ్లౌజ్ అయితే డ్రెసెస్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మనకి పక్కన పెట్టే సారీస్ చాలా ఉంటాయి కదండీ! ఆ విధంగా ఉండే సారీస్‌తో మీరొకసారి ట్రై చేయొచ్చు. మోడల్ ఫ్రాక్స్ కటింగ్ గాని ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానెల్‌లో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్‌గా తీసుకొని డ్రా చేసుకోవాలి. నేను ప్రతి టిప్స్ మీకు చూపిస్తాను. ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఎక్కడికి ఫంక్షన్స్‌కి వెళ్ళినా పెట్టుబడి ముక్కలు పెడుతూ ఉంటారు జాకెట్ ముక్కలు. వాటితో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు తాళ్ళు పట్టీతో తీసుకోవడం వల్ల నెక్ పెద్దదయిపోతుంది. అదొక్కసారి చూసుకోగలిగితే సరిపోతుంది. కింద మిడిల్ డాట్‌కి ఒక 1 ఇంచ్ తీసుకొని కింద లోతైతే తీసుకోవాలి. షేప్ దగ్గర 1 ఇంచ్ వెడల్పు దగ్గర లోతైతే ఈ విధంగా డ్రా చేసుకొని నడుం దగ్గరకొచ్చేసరికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఏ సైజ్ వరకైనా సరే. ఫ్రంట్‌లో కూడా మనం నెక్ డిజైన్ మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి తీసుకోండి.
లంగా జాకెట్‌లు గాని, పార్టీ వేర్ గౌన్‌లు గాని ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానెల్‌లో. మీకు ప్రతి పాయింట్ కూడా మీకు యూజ్ అవుతుంది. నేను చెప్పే పాయింట్ ప్రకారంగా మీరు ట్రై చేయొచ్చు. మీకు 4 టక్స్ వేసేవాళ్ళు స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి నడుము దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే లోతు డ్రా చేసుకోవాలి. ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ఈ టిప్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మీకు క్లాత్‌ని బట్టి డ్రా చేసుకోండి. లేదా ముక్కలైనా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓపెన్ ముక్కలు స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. బ్యాక్ పార్ట్‌కి అంచున్నట్లయితే 2 ఇంచ్ వెడల్పు తీసుకోవచ్చు. ఈ విధంగా అంచున్నట్లయితే బ్యాక్ పార్ట్‌కి మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవసరం లేదు. ఇలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. మన నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రెయిట్‌గా తీసుకొని మనం బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్‌కి. మీరు బెల్ట్ కోసం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. నెక్ పార్ట్‌కి గానీ, కింద బెల్ట్ దగ్గర గానీ. ఇప్పుడు మిగతా క్లాత్‌ని బ్లౌజ్ హ్యాండ్స్‌కి అలాగే షేప్ బెల్ట్‌కి తీసుకోవచ్చు. ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా కింద ఒక 1 ½ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. దానికోసం మార్కింగ్ చేసుకోండి. కింద క్రాస్‌లవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చంక పార్ట్ ఎంతైతే పొడవుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్‌తో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్ పొడవుని బట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మన క్లాత్ ఎంత తక్కువైందో హ్యాండ్స్‌కి అంత క్లాత్‌ని ఈ విధంగా సైడ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి 2 ఇంచ్ తగ్గినట్లయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెంచుకోండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌లో క్లాత్ తక్కువుంది కాబట్టి క్లాత్ అయితే ఎక్స్‌ట్రా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్. ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి కూడా మనం లోతు తీసుకోవాలి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి పై వరకు కూడా లోతైతే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం కార్డ్ పెట్టుకోవాలి. మిగతా క్లాత్‌ని షేప్ బెల్ట్ తీస్తున్నాను. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా వదులుకోవాలి. మీకు క్లాత్‌ని బట్టి రెండే తీసుకోండి. ఎక్కువ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. మనకి స్టిఫ్‌గా ఉండడానికి వేరే క్లాత్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో 1 మినిట్ సారీ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో కటింగ్ చేసి మీకు చూపిస్తాను. వారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్‌ని బట్టి నేను నెక్స్ట్ వీడియోకి అయితే కటింగ్ చేస్తాను. ఇప్పుడు మెడపట్టీ కోసం ఒక 1 ఇంచ్ అయితే వెడల్పు తీసుకోవాలి. మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. నార్మల్ పైపింగ్ వేసుకోవచ్చు. లేదా మెడపట్టీని నార్మల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక్కొక్క పార్ట్‌కి ఏ పార్ట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలనేది మీరు పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టుకున్నట్లయితే మీకు స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఖర్చు కోసం పావించి ఎక్స్‌ట్రా వదులుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే డాట్స్‌ని ఈ విధంగా వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఓపెన్ సైడ్ నుంచి ఎంతైతే డాట్ పొడవు ఉందో అక్కడికి చూసుకొని లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండిటికి మధ్య నుంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ అయితే కట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్త్ డాట్ కోసం ఈ మూడిటికి మధ్య నుంచి ఫోర్త్ డాట్ వేసుకోండి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్‌గా రావాలనుకునే వాళ్ళు ఈ విధంగా 4 టక్స్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ అనేది. మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా రావాలంటే అద్దనట్టు ఈ విధంగా అయితే 4 టక్స్ పెట్టుకోండి. బాగా సన్నగా ఉండేవాళ్ళు మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. షేప్ బెల్ట్ గాని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.